హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అండి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగులో ఉన్నాం. 4వ తరగతి తెలుగు 4వ తరగతి మొదటి పాఠం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు మనం రెండో పాఠం మొదలు పెట్టబోతున్నాం. మరి రెండో పాఠం పేరేంటి తెలుసు కదా మీకు? రైట్, దట్ ఈస్ ఈ పరమానందయ్య శిష్యులు. సో రైట్, ఈ పరమానందయ్య శిష్యుల్లో మొదటి భాగం ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. మొదటి భాగంలో మనం చిత్రం చూడటం, మాట్లాడటం, చిత్రం గురించి మాట్లాడటం అనేటువంటి విషయాలు నేర్చుకోబోతున్నాం. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను ఎంపీపీఎస్ పెదవంకిలో టీచర్ గా పనిచేస్తున్నాను. రైట్, మరి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము టోటల్ లెసన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. జూన్ నుంచి మీకు అన్ని పాఠాలు, అన్ని పేజీల వీడియోస్ అందుబాటులో ఉంటాయి. సో రైట్, ఇక కలిసి మొదలు పెట్టేద్దాం. మన మొదటి భాగం పరమానందయ్య శిష్యులు. పిల్లలు, ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఈ బొమ్మను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ చిత్రాన్ని మీరు చూసిన తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి. రైట్, ఇది మన చిత్రం. ఈ చిత్రం జాగ్రత్తగా చూడండి. దీంట్లో మనము చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా? రైట్, చూడండి. ఇప్పుడు పిల్లలు, ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, మొదటగా బొమ్మలో ఏమేమి ఉన్నాయని చెప్పండి నాకు. రైట్, మరొకసారి ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. మరి ఇందులో ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే రైట్, నేను ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతున్నా, ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలన్నమాట. రెడీ? ఫస్ట్, వెరీ గుడ్. వెనకాల కొండలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కొండలు లేదా గుట్టలు అని కూడా అంటారు వాటిని. సో అందుకని కొండలు లేదా గుట్టలు అని రాసాము మనం. తర్వాత చూడండి, వెరీ గుడ్, ఇల్లు ఉన్నాయి అక్కడ. 2-3 ఇల్లు ఉన్నాయి. సో ఇల్లు అనొచ్చు. సో ఇల్లు, ఒకటి ఉంటే ఇల్లు అంటాం, 2 ఉంటే మనం అలా రాయాల్సి వస్తుంది, 2-3 ఉంటే ఇల్లు అని. ఓకే రైట్, ఇంకా ఏం కనిపిస్తుంది మీకు? చెట్టు, ఒక పెద్ద చెట్టు ఉంది, దూరంగా ఇంకా కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వెరీ గుడ్, ఇళ్ళ పక్క నుంచి మీకు ఒక దారి కనిపిస్తుంది కదా, ఆ దారి. ఇంకా ఏముంది? వెరీ గుడ్, ఒక గాడిద ఉంది. ఇంకా గాడిద మీద ఒక మనిషి, ఓకే మనిషి ఉన్నాడు. ఈ మనిషి నెత్తి మీద మూట ఉంది. వెరీ గుడ్. ఇంకా కొంతమంది పక్కన ఎవరున్నారు? మీలాంటి వెరీ గుడ్ పిల్లలు ఉన్నారు, పిల్లలు. రైట్, మరి తర్వాత మనల్ని ఏం ప్రశ్న అడిగారో చూద్దాం. రైట్, ఇక్కడ మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రశ్నలకి జవాబు చెప్పండి అన్నాడు, రాయటం కాదు చెప్పమంటున్నారు. సరే, ఇందాక మీరు ఏం చేస్తారంటే, ఇందాక మనం రాసుకున్నటువంటి పదాలు అయితే ఉన్నాయో, ఈ పదాలు అన్ని కూడా మీరు ఒకసారి రాసుకోండి, వీటిని చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్, స్క్రీన్ షాట్ తీసుకుని మీరు రాసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి అన్నారు, రాయాల్సిన పని లేదంట. ఈ 3 ప్రశ్నలు అడిగారు ఇక్కడ మిమ్మల్ని. 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, పిల్లలు ఎందుకు నవ్వుతుండవచ్చు. మూడో ప్రశ్న, గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రశ్నకి జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్న మనల్ని ఏం అడిగారు అనంటే, పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయో మనం ఇందాక చూసుకున్నాం. అదేవిధంగా ఎవరెవరు ఉన్నారు మీకు చెప్పారు. సో ఎవరెవరు ఉన్నారు? ఒక మనిషి ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు మనిషి? వెరీ గుడ్, ఒక మనిషి గాడిదపై కూర్చున్నాడు. ఒక మనిషి గాడిదపై కూర్చున్నాడు. రైట్, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పిల్లలు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకా అతను మూటను నెత్తిపై మోస్తున్నాడు. మూటను ఏం చేశాడు? నెత్తిపై మోస్తూ ఉన్నాడు కదా. రైట్, మరి అది చూసి పిల్లలు నవ్వుతున్నారు. పిల్లలు ఎందుకు నవ్వుతుండొచ్చు? పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు మరి అంటే, మూటను నెత్తిపై పెట్టుకున్నాడు కాబట్టి పిల్లలు నవ్వుతున్నారు. నెత్తిపై పెట్టకుండా ఏం చేయవచ్చు? మూటని గాడిద పైన ఉంచవచ్చు. అదే అతని బరువుని, మూట బరువుని రెండింటిని కూడా గాడిద ఆల్రెడీ మోస్తుంది కాబట్టి ఆ మూటను ముందు పెట్టుకోవచ్చు, గాడిద మీద పెట్టుకోవచ్చు. అతను మోయాల్సినటువంటి అవసరము లేదు. ఆల్రెడీ రెండింటి బరువుని గాడిద అనేది మోస్తుంది కాబట్టి. అది చూసి పిల్లలు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. మరి గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్నాడు. గాడిదపై కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మరి? చూడండి, గాడిదపై కూర్చున్నటువంటి వ్యక్తి తెలివి తక్కువవాడు, మూటను గాడిదపై పెట్టవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అయ్యో, గాడిద ఎందుకు బాధ పెడుతున్నాడు, మూటను దాని మీద పెట్టేసి గాడిద నడవచ్చు కదా పక్కకి అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు అది చెప్పొచ్చు. సో 3 ప్రశ్నలకి 3 జవాబులు ఇక్కడైతే మనం రాసాము. ఒకసారి మీరు వాటిని రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అందుకని నేను కొద్దిగా పక్క జరుగుతాను, మీరు రాసుకోండి. రైట్, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత రాసుకోండి. వీటిని చదవండి. రైట్, ఇక్కడైతే చెప్పండి ఉంది, మీరు చదవండి. రాయటం వల్ల మీకు చదవడానికి వస్తుంది కాబట్టి మీకు అలా చెప్తున్నాను. ఓకే రైట్, నెక్స్ట్. ఇప్పుడు మరి మనం ఇంకా ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను.
కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. కథల ద్వారా కథలు చెప్పుకుంటూ హాస్యరసం, హాస్యం అంటే తెలుసు కదా మీకు, జోకులు అనమాట. అంటే కామెడీ అని చెప్పేసి మీరు చూస్తూ ఉంటారు కదా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే, ఏదైతే చూస్తే మనకు నవ్వు వస్తుంది దాన్ని హాస్యం అని చెప్పేసి అంటాము. అంటే ఇతరులు బాధపడుతుంటే చూసి మనం నవ్వడం కాదు, మనకు అది హాస్యాన్ని తెప్పిస్తే నవ్వడం అనమాట. ఇతరులు బాధపడకుండా కూడా మనం హాస్యం తప్పించవచ్చు. మరి అటువంటి హాస్యాన్ని చూసి మీరు పిల్లలు హాయిగా నవ్వుకోవడం కోసం ఈ పాఠం అనేది రాయబడింది. రైట్. మరి తర్వాత టీచర్ కొన్ని పనులు చెప్తున్నారు మీకు. ఏం చెప్తున్నారు? పిల్లలు ఇట్లా చేయండి. ఏమేం చేయాలంట? ఫస్ట్ పాఠంలోని బొమ్మలు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక బొమ్మ చూసాం. ఇది కాకుండా పాఠం లోపల కూడా కొన్ని బొమ్మలు ఉంటాయి. పాఠం లోపల కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల గురించి మాట్లాడండి. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. పాఠం చదవాలి, పాఠంలో అర్థం కాని పదాల కింద మీరు గీత గీయాలి. గీత గీసిన పదాలకు అర్థాలు మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి, లేదా పదాలు అర్థాలు అనేటువంటి పట్టికలు చూసి తెలుసుకోండి. మరి పదాలు అర్థాలు అనే పట్టిక ఎక్కడ ఉంటుంది? ఇది పుస్తకంలో పాఠాలన్నీ అయిపోయిన తర్వాత చివరిలో పదాలు అర్థాలు అనేటువంటి పట్టిక ఉంటుంది. అక్కడ మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ముందుగా మనం ఫస్ట్ ఏం చేయమంటున్నారు? పాఠంలోని బొమ్మలు చూడండి అంటారు. ఇక్కడ మనకి పాఠము 3 పేజీలు ఉంటుంది. ఎన్ని పేజీలు ఉంది? ఇది 1, 2, మళ్ళీ విధంగా ఇది 1 పేజీ, 3 పేజీలు పాఠం ఉంది. ఈ 3 పేజీల్లో ఉన్నటువంటి బొమ్మలు, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రకమైనటువంటి బొమ్మలు అయితే ఉన్నాయి. సో మొదటి పేజీలో కొన్ని బొమ్మలు ఉన్నాయి, రెండో పేజీలో కొన్ని బొమ్మలు ఉన్నాయి, అదేవిధంగా 3వ పేజీలో కొన్ని బొమ్మలు ఉన్నాయి. అసలు ఈ బొమ్మలు ఏంటి? అసలు వీళ్ళు ఎవరు? ఇట్లా ఉండేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు? ఇట్లాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూశారా? అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు డిస్కషన్ చేయండి మీ ఫ్రెండ్స్ తోని, తర్వాత మీ టీచర్ తోని సమాధానం అడిగి తెలుసుకోండి. సో ఈ బొమ్మల్ని చూడండి, వాటి గురించి మాట్లాడండి అన్నారు. సో మొదటి ప్రశ్న మనకి ఏమిచ్చారు? పాఠంలోని బొమ్మలు చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి. సో ఈ 3 పేజీలు ఉన్నటువంటి బొమ్మలు చూడండి. ఆ వెనకాల ఏం కనిపిస్తుంది మీకు, ముందేం కనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారు, వెనక ఏంటి, ఏం జరుగుతోంది అనేటువంటిది మీరు అయితే అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి. ఇంకా తర్వాత మనల్ని ఇంకేం చేయమన్నారు? పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. పాఠం చదవండి, మొత్తం పాఠం 3 పేజీలు మీరు చదవాలి. ఇక్కడ ఉన్నటువంటి లేదా 1 పేజీ ఒక రోజు, 1 పేజీ ఒక రోజు అనేది చదవండి. మీకు చదవడం రాకపోతే రానటువంటి పదాలు అండర్లైన్ చేయండి. మీరు ఇది చేయకపోతే మీకు పాఠం చదవడం అసలు రాదనమాట. ఏం చేయాలంటే మీకు తెలియని పదాలు, మీకు ఎంత చిన్న పదం తెలియకపోయినా, 2 అక్షరాల పదం తెలియకపోయినా దాని కింద గీత గీయండి. గీసి మీరేం చేయాలంటే మీ పక్కన మిత్రులను అడగాలి, అరే దీన్ని ఏం పలుకుతాలు, ఎలా పలకాలి, దీన్ని ఎలా చదవాలని అడగాలి. అలా అడిగితే ఏంటంటే తనకు తెలిస్తే తను చెప్తాడు. లేదా మీరేం చేయొచ్చు? ఉపాధ్యాయులు అడగచ్చు. ఉపాధ్యాయులు అడిగితే అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, మీకు ఉపాధ్యాయుడికి మీకు ఈ పదం రాలేదు అని అంటే ఆ పదాన్ని ఏంటని ఉపాధ్యాయుడు చెప్తారు. తర్వాత ఉపాధ్యాయుడికి ఏమర్థం అవుతుందంటే, మీకు ఏ పదం చదవడం రావట్లేదు, ఉదాహరణకి మీకు సరళ పదం చదవడం రావట్లేదా, లేదా గుణిత పదాలు చదవడం రావట్లేదా, లేదా ఒత్తులు ఇచ్చినటువంటి పదాలు చదవడం రావట్లేదా అనేది మీ యొక్క స్థాయి అనేది ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే, నీకు సరళ పదాలు చదవడం వచ్చింది కాబట్టి నీకు గుణిత పదాలు నేర్పించాలి, లేదా గుణిత పదాలు చదవడంలో ఇబ్బంది పడుతుంటే నీకు గుణితాలు నేర్పించాలనే విషయం ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. మీరు అసలు గీత గీయకుండా చదవకుండా ఉన్నారనుకోండి, మీకు ఏమొచ్చింది ఏమి రాలేదని ఉపాధ్యాయుడికి తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు తెలియని పదం ఏమైనా సరే దాని కింద గీత గీసి, సార్ ఇది నాకు చదవడం రావట్లేదు, లేదా పక్కన పిల్లవాడిని ఇది నాకు చదవడం రావట్లేదు, దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి మీరు అడగాలి. అలా అడిగితే అప్పుడు మీకు ఉపాధ్యాయుడు దాని గురించి చెప్తారు, పక్కన పిల్లలు కూడా చెప్తారు. ఒకవేళ మీకు గుణితాల గురించి వచ్చినాయి, తర్వాత మీరు చదవాల్సినటువంటి పదాలు ఏవైతే ఒత్తుల పదాలు మీరు చదవాలని ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అప్పుడు ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది మీకు ఒత్తులు రాలేదని చెప్పేసి అర్థమవుతుంది. అప్పుడు మీకు ఒత్తు పదాల మీద ఎక్కువగా ప్రాక్టీస్ ఇస్తారు. తద్వారా మీకు ఒత్తుల పదాలు నేర్చుకోవచ్చు, తద్వారా మీరు చదవడం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. ఇక గీత గీసినటువంటి పదాలకు అర్థాలు చదవడం వచ్చిన తర్వాత దానికి అర్థం తెలియలేదు అనుకో, అప్పుడు మీరేం చేయాలంటే మళ్ళీ పిల్లల్ని కానీ ఉపాధ్యాయులు కానీ లేదా ఆ పదాల అర్థం అనే పట్టికలు చూసినట్లయితే దానికి అర్థాలు అనేవి మీకు తెలుస్తాయి. కొన్ని పదాలు చదవడం వస్తుంది కానీ వాటికి అర్థాలు అనేవి మీకు తెలియదు అనమాట. అటువంటి వాటిని మీరు మీ మిత్రులు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ అడిగి తెలుసుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఓన్లీ చదవటం అనేటువంటి టాస్క్ మీకు ఇస్తున్నాను. ఈరోజు మీకు ఏం చేశానంటే ఓన్లీ ఆ బొమ్మను చూసి మాట్లాడటం అనేటువంటి పాఠం భాగం వరకే తీసుకున్నాను. రేపు మనం ఏం చేస్తామంటే ఈ 3 పేజీలు ఉన్నాయి కదా, ఈ 3 పేజీల్లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పేజీని ఒక్కొక్క వీడియో తయారు చేసుకుంటాం. సో మొదటి రోజు మొదటి పేజీ, రెండో వీడియోలో, సో ఇప్పుడు మొదటి భాగం అయిపోయింది, రెండో భాగంలో మనం మొదటి పేజీలో ఉన్నటువంటి కంటెంట్ అంతా చెప్పుకుంటాము. అదేవిధంగా 3వ వీడియోలో మనం రెండో పేజీలో ఉన్న చెప్పుకుంటాము. 4వ వీడియోలో మనం ఏం చేస్తామంటే 3వ పేజీలో ఉన్నటువంటి కంటెంట్ అంతా చెప్పుకుంటాం.
ఇక తర్వాత ఆ పాఠం తర్వాత మీకు పిల్లలు ఇవి చేయండి అని ఉంటాయి కదా, చదవండి, రాయండి, ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి వాటికి మళ్ళీ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అనేది చేసుకుందాం. సో ఇది మొదటి భాగంలో మాత్రం బొమ్మల గురించి మాట్లాడటం గురించి మనం చేసుకున్నాం. పిల్లలు ఇట్లా చేయండి అయితే ఏవైతుందో ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా చేసి మరి ఆ మీరు నీకు ఇక్కడ మీకు టెలిగ్రామ్ లింక్ పెడుతున్నాను. 4th క్లాస్ తెలుగు ఏదైతుందో 4th క్లాస్ వాళ్ళందరికీ టెలిగ్రామ్ లింక్ పెడుతున్నాను. 4వ తరగతి వాళ్ళందరూ అందులో జాయిన్ అవ్వండి. నేను ఇప్పటి నుంచి ఆ 4వ తరగతికి చెందినటువంటి పాఠాలు మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే మీరు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా ఒకే చోట ఉంటాయి. ఒక్కొక్క పేజ్ వైజ్ గా మీకు వీడియో ఉంటుంది కాబట్టి ప్రశ్న జవాబులు కానీ అర్థాలు కానీ ఏదైనా సరే మీకు అర్థం కానటువంటి ప్రతి పాఠం యొక్క వీడియో మీరు అక్కడ చూడొచ్చు. అర్థమైంది కదా. సో ఇది మనము పరమానంద శిష్యులోని మొదటి భాగం యొక్క వీడియో అన్నమాట. సో రైట్, మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువగా రావు. సో అందుకని మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి మనకు ఏమేమి వీడియోస్ పెట్టారో చూస్తుండండి. నేను టెలిగ్రామ్ లింక్ అనేది ప్రతి వీడియో కింద ఇస్తున్నాను. ఇప్పుడు 4th క్లాస్ లింక్ ఇస్తున్నాను ఈ వీడియో కింద. సో మీరందరూ ఈ లింక్ కింద టెలిగ్రామ్ లో జాయిన్ కాండి. సో రైట్, ఇది మనకు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి పరమానంద శిష్యులు భాగం 1 వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.